దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కాప్రా పారిశ్రామిక వాడలో ఉన్నాము. ఈరోజు మనము యాదయ్య ఇండస్ట్రీస్ అధినేత దుర్గం యాదయ్య గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని పారిశ్రామికవేత్త కావాలని కలలు కానీ తాను ఒక పరిశ్రమలో సాధారణమైన ఉద్యోగిగా జైన్ అయి అక్కడ అపార అనుభవం గడించి ఒక ఇండస్ట్రీ ప్రారంభించి 30 సంవత్సరాలుగా యాదయ్య ఇండస్ట్రీస్ అధినేతగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు యాదయ్య గారు. యాదయ్య ఇండస్ట్రీస్ అధినేతగా సాధించిన విజయాలేంటి, యాదయ్య ఇండస్ట్రీస్ సాధిస్తున్న విజయాలేంటి, గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు దుర్గం యాదయ్య ఇండస్ట్రీస్ 26 ఇయర్స్ అవుతుంది. నేను 30,000తోటి స్టార్ట్ చేశాను వర్క్షాప్. ఫస్ట్ తర్వాత ఒకరిని తీసుకుని అట్లా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ రోజు పరిస్థితి చాలా మందికి ఉపాధి ఇస్తున్నారు. టర్నోవర్ లక్షల్లో ఉంది. నేను పుట్టింది మొయినాబాద్ మండల్ సురంగల్ గ్రామం, పల్లెటూరు, రంగారెడ్డి జిల్లా. నాన్న పేరు దుర్గం సత్తయ్య, అమ్మ పేరు దుర్గం మల్లమ్మ. కూలి పని చేసుకుంటా, పొలం ఉన్నది, కూలి పని చేసుకుంటా అంచెలంచెలుగా మాకు చదివించినాను. మేము ముగ్గురము, నాయనకు ముగ్గురము, ఒక అక్క, నేను, తమ్ముడు. కష్టపడే తత్వమే నేర్చుకున్న వాళ్ళతోటి నేను. ఎందుకంటే వాళ్ళు కూడా కూలి పని చేసుకున్నారు, మమ్మల్ని చదివించారు. కష్టపడే తత్వమే నేర్చుకున్నాను నేను వాళ్ళతోటి. 2వ క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను, సురంగల్ గ్రామంలో. దాని తర్వాత 3, 4, 5, 6, 7 కనకమాండి విలేజ్. దాని తర్వాత 8th, 9th, 10th పెద్దమంగళారం. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత 2 years శంషాబాద్ జూనియర్ కాలేజ్లో చేశాను. కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం, ఏదో ఒకటి చిన్న ఉద్యోగం చేసుకోవాలనేది కండక్టర్ పోస్ట్ కోసం నేను అప్లై చేసుకుందామని మా తాత టీటీ అయ్యిండు కోటి డిపోలో. ఆయన దగ్గర తిరుగుతూ ఉన్నాను నేను. తిరుగుతుంటే మా మామయ్య ఇక్కడ కుషాయిగూడ కంపెనీ ఉన్నది, నాకు కూడా తెలియదు. ఆయన అన్నాడు, నాకు కుషాయిగూడ వర్క్షాప్ ఉన్నది, ఇట్లా బోర్వెల్ కంపెనీ ఉన్నది, నా దగ్గరికి రా, కంపెనీ చూసుకోను, నాకే ఉద్యోగం ఇప్పేలే, కన్న కొడుకుకే నీకేం ఉద్యోగం ఇప్పిస్తాడని అనే వరకు నేను వచ్చినాను, చూసుకున్న తర్వాత నాకు స్టార్టింగ్ 300 రూపాయలు నాకు ఇచ్చారు. అది బోర్వెల్ కంపెనీ, బోర్వెల్ బిట్ల కంపెనీ, బాలాజీ ఇండస్ట్రీస్. మా మామయ్య పేరు కె బాబురావు, ప్రొపరేటర్, బాలాజీ ఎక్విప్మెంట్ కంపెనీ. నేను హెల్పర్గా డ్యూటీ చేసిన. ఫస్ట్ 300 రూపాయలు నాకు 87లో. నేను కుషాయి కూడా అడుగుపెట్టింది 87లో, కుషాయి కూడా అడుగుపెట్టినాను. 6 years చేసిన. 93లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 years చేసిన. 2 years తర్వాత భార్య అయిన తర్వాత కొంచెం ఖర్చులు పెరుగుతాయని ఒక ఇండస్ట్రీ పెట్టుకుందాం మనకు ఒక ఆలోచన. ఎందుకంటే నా దగ్గర స్కిల్డ్ వర్క్ ఉన్నది, నా దగ్గర స్తోమత లేదు, పెట్టే స్తోమత లేని దానికి మా మిస్సెస్ గోల్డ్ చైన్ గిరిపెట్టి ఒక 3% ఇంట్రెస్ట్ తెచ్చి నేను ఇదే అన్నపూర్ణ ఎస్టేట్లో షెడ్ తీసుకొని అక్కడ ఒక మిషన్ వేసి, ఆ మిషన్ కూడా ఎవరితోటి ఆన్ చేసినా నేను. ఇప్పుడైతే ఏదైతే షెడ్లో ఉన్నదో నా కంపెనీ, ఆ షెడ్ ఓనర్ నాకు నవకిరణ్ వెంకటేశ్వరరావు సార్ అంటే నాకు అభిమానం. ఆయన చేయితోటే ఆ మిషన్ ఆన్ చేసినాను. అంచెలుగా ఎదుర్కొంటా ఆయన చేయి కూడా నాకు మంచి ఫలితాలే ఇచ్చినాయి. ఈ అంచెలుగా ఎదుర్కొంటూ ఒక్కొక్కటి ఎదుర్కొంటూ నాకు అన్నపూర్ణ ఎస్టేట్ ఒక బేస్ అయిపోయింది. నాకు మా మామ నేర్పిన విద్య, బాబురావు గారు నేర్పిన విద్య, ఆ విద్యతోటే నాకు ఒక బేస్ అనేది అన్నపూర్ణ ఎస్టేట్ బేస్ అయిపోయింది. నాకు బేస్ ఏంటంటే నాకు అక్కడ మోహన్ రావు సార్, ప్రసాద్ సార్ నాకు అక్కడ షెడ్ ఇచ్చి, రెంట్కి ఇచ్చి 2,200 రూపాయల షెడ్. అందులో నేను 2011 వరకు అందులో రెంట్కుండే నేను ఈ షెడ్ కొన్నాను. నేను ఇప్పుడైతే ఏదైతే సిట్టింగ్లో ఉన్నానో ఆ షెడ్ అక్కడ ఉన్నప్పుడే కొన్నాను. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నా దగ్గర చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు కూడా 15 మందికి ఉపాధి కల్పిస్తున్న వాటి వాళ్ళ ఫ్యామిలీని అందరూ హ్యాపీగా, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. లక్షలలో ఉంటారు టర్నోవర్. 15 మందికి ఉపాధి ఇస్తున్నాను. ఉత్పత్తులు, బోర్వెల్ డెవలప్మెంట్, బోర్ వేస్తాను చూడు, ఫైనల్ వర్క్ అయితే నా దగ్గర. కుషాయిగూడలో ఫస్ట్ నేను మిషనరీ పెట్టింది సిఎన్సి మిషన్. ఫస్ట్ నేను తెచ్చిన తర్వాతనే అందరు తీసుకొచ్చినారు. అందరికీ కూడా నేను వర్క్ చేసి ఇచ్చిన. కేజీఆర్ సార్కి చేసి ఇచ్చిన, బిందు సార్కి చేసి ఇచ్చిన, బీవేర్ సార్కి చేసి ఇచ్చిన, నేను బిఆర్డి విజయ్ కుమార్ సార్కి చేసి ఇచ్చిన, పెద్ద కంపెనీలకు చాలామంది చేసిన. కుషాయిగూడలు అంటేనే బోర్వెల్ యాదయ్య, డ్రిల్లింగ్ వర్క్ యాదయ్య అనే ఒక అదైతే సంపాదించుకున్న కుషాయిగూడలని. నాకు హ్యాపీగా ఉన్నా. నేను అప్పుడు 300లకు ఉద్యోగం చేసేది, ఇప్పుడు నేను ఇంతమందికి 1,50,000 రూపాయలు నేను శాలరీస్ ఇస్తున్నట్టే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను బతుకుతున్నా, నాతో పాటు మిగతా ఫ్యామిలీలు కూడా బతుకుతున్నా, చాలా ఆనందం అనిపిస్తుంది. కండక్టర్ పోస్ట్ కానీ నేను తిరిగిన. నేను ఈ తీరా వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఉంటా అనుకుని ఇక్కడ కంపెనీ నేను చేవాళ్ళ నుంచి ఇక్కడ ఎవరు నాకు కనిపించలేదు మన వాళ్ళు. ఇక్కడ అలాంటిది నేను ఇక్కడనే సెటిల్మెంట్ అయిపోయినా.
కొందరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. కండక్టర్గా అయితే నేను ఒక్కడనే బతికేవాడిని, నా భార్య పిల్లలే బతికేవాళ్ళు. నాకు ఇక్కడ 15 మందిని పోషిస్తున్నట్టే 15 మంది ఫ్యామిలీలో వాళ్ళ దీవెన కూడా నా పైన ఉన్నది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా భార్య పేరు దుర్గం సుజాత. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. పెద్ద అమ్మాయి పేరు నవ్య, మ్యారేజ్ అయింది. అల్లుని పేరు అనిల్ కుమార్ యాదవ్. 2వ అమ్మాయి పేరు తేజస్విత, ఫార్మసీ చేసింది, ఫార్మ్ డి చేసింది. కొడుకు పేరు వంశీ యాదవ్, ఆయన BBA చేసిండు. నాదే చూసుకుంటున్నాడు ప్రస్తుతానికైతే. నేను సాధించిన విజయాలు ఫస్ట్ తల్లిదండ్రికి, కుటుంబానికి, తర్వాత సమాజానికి.